హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ బర్గర్స్ అంటే ఇష్టం చాలా మందికి ఉంటుంది. కాకపోతే బయట పిల్లలకు పెట్టాలంటే మాత్రం కొద్దిగా ఆలోచిస్తాం కదా. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి. చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం అయితే బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ని చిన్న చిన్న పీసెస్లా తీసుకోవాలి. దాంట్లోకే సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, పెరుగు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కుదిరితే ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. ఈ ఫుల్ రెసిపీ అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎక్కువసేపు ఏం పట్టదు మనకి. వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ మనం పెరుగు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటరే మనకు వచ్చేస్తుంది. నచ్చితే ఇలా చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఒక్కసారి కలిపేసి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మన బర్గర్ బన్స్ని అటు ఇటు కొద్దిగా బటర్ కానీ గీ కానీ ఆయిల్లో కానీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. చికెన్ చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. లాస్ట్లో చీజ్ యాడ్ చేస్తే మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే బన్స్ మధ్యలో స్టఫింగ్ పెడితే టేస్టీ చికెన్ బర్గర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా, బయట కంటే ఇంకా బాగుంటుంది. Thanks for watching. Bye bye.